హాయ్ అండి. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇదైతే శుక్రవారం వీడియో అండి. ఇవైతే వేరుశనగపప్పు, చెక్క, లవంగాలు, ఎండుమిర్చి వేయించానండి. ఆ రోజైతే వంకాయ కూర చేశాను శుక్రవారం రోజు. అంటే ముక్కలు కట్ చేశానండి, కానీ గుత్తి వంకాయ స్టైల్లో చేశాను. చాలా బాగుంది కర్రీ అయితే మాత్రం. మీరు ట్రై చేయండి ఇలాగా. తాలింపుకి ఉల్లిపాయలు కట్ చేశాను, పచ్చిమిర్చి. అవి కొంచెం వేగుతున్నాక వంకాయ ముక్కలు వేయాలండి. వంకాయలు వేసేసి కలబెట్టి కొంచెం సాల్ట్ చల్లాలి పైన. నేను అది చూపించలేదు మీకు. ఇవి ముందైతే వేయించి పెట్టుకున్నాం కదండి, అవి పొడి చేసుకొని కొంచెం వాటిలో కొంచెం చింతపండు, కొంచెం ఒక రబ్బ చింతపండు, చిన్నులపాయలు వేసుకొని అవి వాటర్ వేసి కొంచెం పేస్ట్ చేసుకోవాలి. అవి చేసుకున్నాక వంకాయలు మగ్గినాయి కదండి, ఆ పేస్ట్ వాటర్ దాంట్లో వేసి కొంచెం కలబెట్టుకోవాలి. అది కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వాటర్ ఎక్కువ వేసే అవసరం లేదు. నేను ఆయిల్ తక్కువ వేసా, కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ చల్లా అండి. అది అలా అయితే వచ్చిందండి కూర. కొంచెం అడుగంటేసింది ఊరికే, కానీ చాలా టేస్ట్గా ఉంది కర్రీ అయితే మాత్రం. ట్రై చేయండి. అలాగే పులిహోర కూడా చేసామండి ఆ రోజు. అది మొత్తం వీడియో చూపించలేదు, కలుపుతుంది మాత్రం చూపించాను. పప్పు కూడా చేశాను, అది వీడియో తీయలేదు. చాలా బాగుందండి, ట్రై చేయండి వంకాయ కర్రీ. సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు. థ్యాంక్ యూ.